సహోదరి సహోదరులారా, ఈరోజు 24వ అంశాన్ని మనం చర్చించుకుందాం. ఏది? క్రీస్తు సందేశం హితోపదేశాలు అన్న శీర్షికలో ఈరోజు ఈ శుక్రవారం రోజు గత శుక్రవారం లాగానే 7:30 నుంచి 8 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు దాన్ని ప్రసారం చేస్తారు. కాబట్టి ఈ ఉదయం పూట ఒకవేళ మీరు ఏదో కారణం వలన వినలేకపోతే, చూడలేకపోతే మరి ఇంకొక అవకాశాన్ని మనకు దివ్యవాణి కల్పిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఈరోజు మనం చర్చించబోయే అంశం అమలిన వ్యక్తిత్వాలు. అంటే మలినమైనవి, మలినం కానివి. మలిన అంటే ఏమిటి? మామూలుగా కానివి అని అర్థం. మలినం లేనివి అని అర్థం అండి అమలిన వ్యక్తిత్వాలు అంటే. ఈ అమలినత్వము అనేది మనిషిలో ఎలా వస్తుంది? అది మనం పుట్టినరోజు మనం అందరం అన్యం పుణ్యం ఎరగని వాళ్ళగా, ఇక మన పశ్చిమ భాషలో చెప్పాలంటే నోట్లో ఏలు పెట్టిన కొరకలేని వాళ్ళలాగా, అంత స్వచ్ఛతతోటి నిర్మలత్వంతో ఉంటాం. అందుకే క్రీస్తు ప్రభు ఈ చిన్నారులను నా దగ్గరకు రానియండి, వాళ్ళ హృదయాలు దేవుని హృదయాలు, ఎటువంటి అపరిపక్వత కానీ, అపరిశుద్ధత కానీ, అపవిత్రత కానీ వాళ్ళలో లేదు. ఒక వయసు వచ్చిన తర్వాతనే మనలో ఈ అమలినత్వము అనేది మెల్లమెల్లగా పుంజుకుంటుంది. దాని గురించి మనం కొద్దిగా ఆలోచించేటప్పుడు, ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు తన పోలికలో సృష్టించాడని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఏమిటి? తన స్వభావాన్ని మనతో పంచుకున్నారు. దేవుడి స్వభావం ఏంటో మనకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. చెడు, మలినం అనేది దేవునికి దరిదాపులో కూడా రాదు. మరి ఆ విధంగా సృష్టింపబడిన వాళ్ళం మనం. ఈ మర్త్య శరీరం అనేది ఎన్నో కోరికలతోటి నిండి ఉంటుంది. ఆశలు, తృష్ణ, వాంఛలు అనేవి చాలా ఉంటాయి. అవన్నీ మనను పట్టి పీడిస్తున్నట్టుగా ఉంటాయి. వాటిని జయించలేని వాడు ఈ అమలినత్వంలో కూరుకొని పోతాడు. అంటే చెడు స్వభావమే కానీ, చెడు జీవితమే కానీ, చెడు ఆలోచనే కానీ, చెడు ప్రణాళికలే కానీ, చెడు క్రియలే కానీ, చర్యలే కానీ, లేదా ఆలోచనలు ఇంకేమైనా సరే. కాబట్టి ఈ అమలినత్వం లేదా ఈ చెడు అనేది మనల్ని సృష్టించినప్పుడు లేదు. మనం పుట్టినప్పుడు మనలో ఉండదు. మన పరిసర ప్రాంతాలను బట్టి, వాతావరణం బట్టి, బహుశా మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన కొన్ని చెడు అలవాట్ల వలనేమో బహుశా వాళ్ళేమో నేర్పించరు, కానీ వాళ్ళు చేస్తున్నారని బట్టి మనం నేర్చుకొని ఉంటాం. కానీ మామూలుగా ఎంత మూర్ఖులైనా, లేకపోతే ఎంత ఘోరమైన తల్లిదండ్రులైనా బిడ్డలు మంచిగానే ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఈ బిడ్డలే తాము అనేక ఉదాహరణల ద్వారా నేర్చుకున్న వాటిని బట్టి కొన్ని అలవర్చుకుంటూ ఉంటారు. ఈ అమలినత్వం అనేది మనకు మొదట్లోనే ఉంది. ఆదికాండంలోనే చూస్తాం. ఈ ఆదాము ఏవమ్మలు మేమెందుకు దేవుళ్ళం కాకూడదు అని భావించడంతో, ఒక్క ఆలోచనతోటే కొంతవరకు వాళ్ళు దాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించారు. అదో దేవుడి మమ్మల్ని తినొద్దన్నారు, అయ్యో పాపం, తప్పు అని అన్నారే కానీ దాని మీద, ఆ భావం మీద, ఆలోచన మీద నిలబడలేకపోయారు. ఆ నిర్ణయం మారిపోయి
ఇక దాని పర్యాసం ఏమిటో మనకు తెలుసు, మనం అందరం ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాం. అంటే నీలో చెడు, ఈ అమలినత్వము అనేది ఉంది అంటే నీవు చాలా వరకు దానికి కారణం అనేది మర్చిపోవద్దు అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం. నీ స్నేహితుల ప్రభావం, మిత్రుల ప్రభావం, నీతో పనిచేసే వాళ్ళ ప్రభావం, ఈ అధికారుల యొక్క బలహీనతలు ఎన్నో ఉంటాయి. పరిస్థితుల ప్రభావం అనేది మన మీద చాలా వరకు ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నదిలో నీళ్లు ఇలా కొట్టకపోతూ ఉంటే ఆ నీళ్ళలో నువ్వు కూడా కొట్టకపోవచ్చు. కనేసేపు ఆగి అరే ఏం జరుగుతుంది, ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను అని తెలుసుకొని ఎట్లయినా ఏదో ఒక ఆధారం తీసుకొని దానికి ఎదురీగితే మనం తప్పనిసరిగా జయించుకోగలుగుతాం. లేదా ఆ ప్రవాహంలోనే ఎక్కడికి పోతావో నీకు తెలియదు, చివరికి ఆ సముద్రంలోనే కలిసిపోవచ్చు. ఇది మనం ఒక నది దగ్గర కూర్చుంటే తెలుస్తుంది. నది దగ్గర పోవాల్సిన అవసరం ఒక పిల్లకాలో చాలు. కాబట్టి ప్రియమైన సోదరులారా, నీవు ఎంతవరకు నీ పరిజ్ఞానంతో నిన్ను నీవు నియంత్రించుకుంటావో అంతవరకు నీవు దేవుని వైపు తిరిగి రాగలుగుతావు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, నీవు తప్పు చేస్తున్నావు కదా అని దేవుడు ఎప్పుడు నిన్ను నాశనం చేయలేదు. కోప్పడవచ్చు, శిక్ష విధించవచ్చు, కానీ నిన్ను సర్వనాశనం చేసుకోవాలని దేవుడు ఎప్పుడు కూడాను ఆ విధంగా ప్రవర్తించలేదు, కోరుకోలేదు. కాబట్టి అదే మనకు ఒక మంచి ఉదాహరణగా ఉంటుంది ప్రియమైన సోదరులారా. మరి ఈ అమలినత్వానికి నీ హృదయం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుందనేది ఆలోచించుకో. అంటే ఏమిటి? గత వారం నాడు మనం మనస్సులోని మర్మము అనే అంశాన్ని గురించి ధ్యానించుకున్నప్పుడు ఈ విషయాన్ని మనం చాలా వరకు చర్చించుకున్నాం. ఈ మనస్సులోని మర్మము అనేది నిన్ను చెడుకు ప్రోత్సహిస్తుందా, మంచికి ప్రోత్సహిస్తుందా? మేలు చేయాలి అనేది, ఆ మేలు చేయడం నీకు కూడా, ఇతరులకే కాదు. ఎందుకంటే ఇతరులకు మేలు చేస్తూ నిన్ను నీవు నాశనం చేసుకుంటూ ఉన్నావు అంటే దానికి మరెవరు బాధ్యులవుతారు? కాబట్టి ఈ అమలినత్వము అనేది మన వ్యక్తిత్వాలని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే చేదునిచ్చే చెట్టుకి చేదు పండ్లే పడతాయి, తీపిదనం గల చెట్టుకి ఆ తీపినిచ్చే పండ్లు ఉంటాయి అనేది మనలో ఒక నానుడి. కాబట్టి నీ తండ్రి ఎవరో చెప్పు, నీ బుద్ధి ఏంటో చెప్తా నేను అంటాం కొన్నిసార్లు మనం ఊర్లలో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సరే వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అనే విషయాన్ని నేను పక్కన పెడితే, మరి దేవుడు నీకు ఇచ్చిన ఈ విచక్షణ జ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు అనేది మనం నేర్చుకోవాలి. అది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. నీలో ప్రేమ భావాలు ఉన్నాయా? శాంతి గుణాలు ఉన్నాయా? స్నేహపు ఆలోచనలు ఉన్నాయా? మేలు చేయాలి అన్నట్టుగానే ఉందా? దానికి తగ్గట్టుగానే నీవు ప్రవర్తిస్తూ ఉంటావు. అది మనకు తెలుసుకోవాలి. ఈ సుఖదుఖాల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సుఖాలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తావు, దుఃఖాలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తావు, అక్కడ తెలిసిపోతుంది నీ మనస్సుని నీవు ఎంతవరకు నియంత్రించుకోగలుగుతున్నావు అనేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం నిజంగా మనం దేవుడు నిర్దేశించిన స్థాయిలో లేదా ఆ మార్గంలో ఉన్నామో లేదో తెలుసుకోగలుగుతాం. గాల్లో కొట్టుకపోతున్నామా?
అంటే ఏమిటి? అవును, గాలి మనకన్నా బలమైంది. ఇక్కడ గాలి అనేది ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈ చెడు భావాల్లోనే నువ్వు ఎక్కువగా లీనమైపోతూ ఉన్నావు అంటే, కొట్టకపోతూ ఉన్నావు అంటే, నీలో ఏమాత్రం నియంత్రణ లేదు అని తెలుసుకోవచ్చు. ఈ చెడు భావాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను తమదే పై చేయిలాగా ఉండాలని వాళ్ళు చాలా వరకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం కొంచెం ఆలోచించుకొని, ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ మనస్సు మలినంగా ఉందా, అమలినంగా ఉందా, అంటే మలినం లేనిదిలాగా ఉందా? మలినం అంటే ఏమిటి? చెడు. అటువంటి బుద్ధి ఉంటే దేవా నన్ను క్షమించు, నన్ను తిరిగి నీ బిడ్డగా తీసుకెళ్ళు అని ప్రాధేయపడితే, ఆ జక్కేయిని ఉదంతంలో చూసినట్టుగా ఆ పాపములో పట్టుబడిన స్త్రీని దేవుడు క్షమించిన విధానం మనం చూస్తే మనం తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుతాం, క్షమాభిక్షను అనుభవిస్తాం. కాబట్టి ఈ అంశాన్ని గురించి మనం కాస్త ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. నేటి ధ్యానాంశంలోకి తిరిగి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అమలిన వ్యక్తిత్వాలు అంటే మలినము లేని వ్యక్తిత్వాలు అని మనము చెప్పుకున్నాం. మరి మలినము లేని వ్యక్తిత్వాలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది కొద్దిగా ఆలోచిద్దాం. 1, కోపము, ఆవేశం, భావోద్రేకం లేకుండా ఉండటం. మనిషి అన్నగా కోపం లేకుండా ఎలా ఉంటాడు? అంత ఇంత కోపం ఉండాల్సిందే, ఉంటుంది, ఉండాల్సిందే కాదు, అది గ్యారెంటీగా ఉంటుంది నీకు కోరుకున్నది లేనప్పుడు. కానీ ఆ కోపమే నిన్ను నియంత్రిస్తుంది, ఇక నీ జీవితాన్ని అది మలుపులు తిప్పుతుంది అంటే అది చాలా దురదృష్టకరమైనది. కాబట్టి కోపం, ఆవేశం, భావోద్రేకం ఈ 3 ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. కోపం ఉన్నప్పుడు ఆవేశం వస్తుంది, ఏదో కొట్టాలనో తిట్టాలనో మరి ఏదో కుట్రతోటి నాశనం చేయాలనో ఎన్నో విధాలుగా ఉంటుందండి. ఇవన్నీ మనకు కావాల్సినవి కాదు, మనం నిత్యం చూస్తుండే. మరి ఆవేశం కూడా ఇక్కడే కోపానికి ఆవేశానికి తేడా తెలుసుకోవాలి. కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని నియంత్రించుకోకపోతే ఆవేశంలో నువ్వు తేలిపోతావు, మునిగిపోతావు. ఈ ఆవేశం అన్నప్పుడు అందులో విచక్షణ జ్ఞానం ఉండదు. వేసేయరంటే వేసేయడమే, ఎందుకంటే నాకు తెలియదు. కానీ మనిషిగా ఉన్నవాడు నీకు అంతో ఇంతో విచక్షణ జ్ఞానం ఉండొద్దురా అనేది మనం ఆలోచింప చేయాలి. కాబట్టి ఈ ఆవేశం ఎప్పుడు కూడాను స్వార్థపూరితమైనది, ఇతరుల గురించి ఆలోచించుకునే అవకాశం ఇవ్వదు. నీ ప్రాణం లాంటిది వాడి ప్రాణం కూడా కదా, ఆ ఇతర వ్యక్తిది కూడా కదా అని ఆలోచించుకునే సమయం ఉండదు. ఆ ఓర్పు సహనం అనేది అసలే ఉండదు. మరి ఈ ఆవేశం ఏం చేస్తుందంటే మనలో భావాలను, ఉద్రేకాలను రేపిస్తుంది. ఈ ఉద్రేకాలు వచ్చినప్పుడు
దాన్నే మనం భావం లేనిది ఉద్రేకం రాదు. ఈ ఉద్రేకం అనేది మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి సువార్త ప్రచారంలో నేను లీనమైపోవాలి అనేది ఉద్రేకం రావచ్చు, మంచిదే. కానీ అది మంచికా చెడుకా అని ఆలోచించుకోవాల్సిన అవసరం నీ మీద నా మీద ఉంది. కాబట్టి మనం మంచి వ్యక్తిత్వం మనలో ఉండాలి. అమలిన వ్యక్తిత్వం, ఆ మలినం లేనిది. అటువంటి వాళ్ళకి ఈ కోపం, ఆవేశం, ఉద్రేకం, భావోద్రేకం అనే వాటిని నియంత్రించుకోగలగాలి. అసలు ముందు మనకి ఇలా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఉద్రేకం వస్తుంది అనే ఒక స్పృహ మనలో రావాలి. అదే లేకపోతే మనం దానికి బానిసలమైపోతాం. ముక్కు మీద కోపం అంటాం కదా, ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అంతరంగికంగా ఎక్కడో కొరత ఉంది, ఏదో వాళ్ళని తప్పింప చేస్తూ ఉంది అనేది తెలిసిపోతుంది. ఇక రెండో అంశం దగ్గరకు వద్దాం. అహం లేదా అహంకారం. ఈ రెండు కూడా మనిషి మనస్సును తినివేస్తాయి. అహం, అహంకారం. నేనే వెలుగు అన్న క్రీస్తులో అహంకారం లేదు. కానీ నేను తప్ప ఇంకొకరు ఉండకూడదు అని మనం అనుకుంటే మనలో అహంకారం ఉన్నట్టే. అహానికి మనం ఆజ్యం పోస్తున్నాం. ఈ అహమే అహంకారాన్ని పుట్టిస్తుంది. ఈ అహంకారం ఉన్నవాళ్ళు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతవరకు వెళ్ళగలుగుతారంటే నేను తప్ప ఇంకొకరు ఉండకూడదు, నాకు తప్ప అది ఇంకొకరికి లభించకూడదు, నేనే సర్వస్వం, నాతోటే అంతమైపోవాలి అన్నంత దూరం వెళ్ళిపోతారు. కానీ చివరికి వాళ్ళు తిరిగి రాలేని లోతుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆవేదన పడుతూ ఉంటే దాన్ని ఎవరు వినగలుగుతారు? ఒక్క దేవుడు తప్ప. మరి అటువంటి వారికి కూడా దేవుడు పశ్చాత్తాప వరాన్ని ప్రసాదిస్తారు. మరి దేవుని మాటలను వినగలుగుతున్నావా? ఆలోచించుకుందాం. ఈ అహంకారం అనేది నేను తప్ప ఇంకొకరు ఉండకూడదు అనే భావం కూడా కలగజేస్తూ ఉంది. జాగ్రత్త సుమా అని ఈరోజు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు ఆ క్రీస్తు ప్రభు. ఇక మూడో అంశం దగ్గరకు వద్దాం. మనోనిగ్రహం. నీ మనస్సుని నిగ్రహించుకోలేకపోతే అది నిన్ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అంటే ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియదు. అవును, కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, ఉద్రేకం రావచ్చు, అహంభావం ఉండవచ్చు. కానీ మనోనిగ్రహత, ఈ నిగ్రహం అనేది లేకపోవడం వలన దానికి బానిసైపోతూ ఉన్నాం. అలాంటప్పుడు మనం చేసే పనులు ఎంత వికృత రూపాన్ని కలగజేస్తాయి అంటే మనల్ని చూసి అందరూ చేదరించుకుంటారు. ఇటువంటి వాడు పుట్టకుండా బాగుండేది కదా అన్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు మన స్పందన. కాబట్టి మనోనిగ్రహం. ఈ మనోనిగ్రహం అన్నప్పుడు ఇంద్రియ నిగ్రహాలని మనం నియంత్రించుకోవాలి. ఆ చూపే కానీ, వినికిడే కానీ, మనం రుచి చూడటమే కానీ, మాటే కానీ, ఆలోచనే కానీ, ఇంకెన్నో రకాలుగా మనం ఈ ఇంద్రియ అవయాలను లేదా నిగ్రహాలను, మనం ఇంద్రియ భావాలను మనం నియంత్రించుకోవాలి ప్రేమైన సోదరులారా. కాబట్టి నియంత్రణ అనేది చాలా ముఖ్యం. భావోద్రేకాలను వ్యక్తపరచొద్దని ఎప్పుడు చెప్పం. మనిషి అన్నవాడు తప్పనిసరిగా భావాలను వ్యక్తపరుస్తాడు. అప్పుడప్పుడు ఉద్రేకాన్ని, కోపాన్ని, అసహనాన్ని, ఓర్వలేనితనం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అన్నంత మాత్రాన వాడికి లోబడి అవే నన్ను అనగదొక్కేస్తున్నాయా? కానీ అవి ఇలా చేస్తున్నాయి అని తెలుసుకునే లోపుగా నీవు చేరుకోలేని గమ్యాన్ని చేరుకోకపోవడమే కాదు, దానికి ఇంకా దూరమైపోతూ ఉంటాం. అది
మనం తెలుసుకోవలసిన విషయం. ఇక ఇంకొకటి వద్దాం. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా చూసేది పోటీతత్వం, కాంపిటీషన్. వాడికే ఎందుకు జరగాలి, అది వాడే అంత ఎందుకు సంపాదించుకోవాలి, నేనెందుకు సంపాదించుకోకూడదు? అందులో అంతో ఇంతో మంచితనం ఉంది. ఏమిటి? పోటీతత్వం. నేను కూడా, దేవుడు కూడా నన్ను ఎంతగానో ఆశీర్వదించారు, నాకు ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటాను. కానీ ఈ పోటీతత్వం అనేది దుర్మార్గంలో వెళ్తే ఏమిటి? పోటీ పడుతూ ఏదో విధంగా వాటిని జయించకుండా ఆ పొరుగువాడు మరొకడు జయించకుండా నాకే ఆ విజయం రావాలి అని మన తపన పడుతూ ఉంటే, ప్రియమైన సోదరులారా, పోటీతత్వంలో మనం చాలా మన మనసులని వికృతంగా చేసుకుంటూ ఉంటాం. అది ఈరోజు కనపడుతూ ఉంది. ఈ రోజులో ఉన్న మొదటి లక్షణం లేదా ప్రధానమైన లక్షణం పోటీతత్వం. మంచిదే. దేవుడు నీకు 5 లక్షల వరహాలు ఇచ్చి, లేకపోతే 5 నాణ్యాలు ఇచ్చి, ఇదిగో దీన్ని నువ్వు ఎలా అభివృద్ధి చేసుకుంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం, పోయిరా అంటే వాడు మరొక 10, మరొక 5 సంపాదించుకొని రావడం. కానీ ఒకటి ఇచ్చిన వాడు మాత్రం పాతి పెట్టి, నా వల్ల కాదు, నువ్వు చాలా మూర్ఖుడివి, కఠినాత్ముడివి, హృదయం లేనివాడివి అన్నట్టుగా నిందలు వేస్తూ కూర్చుంటే పోటీతత్వంలో నెగ్గుక రాలేవు. నేటి ప్రపంచం పోటీతత్వం మీద ఆధారపడి ఉంది అనేది. అయితే ఈ పోటీతత్వం అనేది ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి, వికసింప చేసుకోవడానికి, మన లాభం పొందడానికి ఉపయోగపడితే అది తప్పు కాదు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఆ పోటీతత్వంలో దేవుణ్ణే మర్చిపోయి, పొరుగు వారిని మర్చిపోయి, నేను నా స్వార్థము అన్న అందులో మనం ఇరికిపోయి ఉంటే ఇక మన దౌర్భాగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. రెండవది, నెక్స్ట్ ఇంకొక అంశం, మానసిక వ్యాకులత. ఎప్పుడు చూసినా కానీ విచార వదనంతోటే ఉంటాడు. వాడి ముఖం మీద ఏనాడు అంతో ఇంతో హాస్యం కనిపించదు, నవ్వు కనిపించదు. ఎప్పుడు ఏడుస్తున్న వాళ్ళలాగానే ఉండి ఉంటాడు. ఆ మానసిక వ్యాకులతకి ఉన్న లక్షణం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మన పరిమితులను అంగీకరించకపోవడం, మన లోపాలని అంగీకరించుకోకపోవడం, మన బలహీనతలను అంగీకరించుకోకపోవడం, ఇలాంటి వాటి మీద మనం ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైనా కానీ ఆలోచించుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి మానసిక వ్యాకులత అనేది నీలో ఉంది. సరే, బయట అంశాలు కొంతవరకు ప్రభావితం చేయవచ్చు, కానీ చాలా వరకు నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలవి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకటి, సమస్యల పరిష్కార రాహిత్యం. మనకు ఈ సమస్య వచ్చింది, మరి దానికి ఒక పరిష్కారం కూడా ఉంటుంది కదా. ఆ సమస్యలోనే కూరుకొని పోయి ఉంటామా? పరిష్కారాన్ని వెతకటానికి ముందు దేవుడున్నాడు నీకు తోడ్పడటానికి, వరం ఇవ్వటానికి. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బహుశా కొన్ని వెలికి తీయవచ్చు, కొన్ని వెలికి తీయకపోవచ్చు, నిద్రావస్థలో ఉండవచ్చు. వాటిని నీవు బయటికి రప్పించి తదనుగుణంగా నీవు శాయశక్తుల కృషి చేస్తే నీవు తప్పనిసరిగా మంచి వ్యక్తిత్వంతో ఉంటావు. ఇక చివరిది, ఎవరిని నమ్మకపోవడం. ఇది కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం కొంతమందిలో, అందరిలో కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి కనపడుతుంది. కానీ ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఏదో తాపత్రయపడుతూ
అంతా నేనే, మొత్తం నా చుట్టే ఉండాలి అనేవాళ్ళు ఎవరిని తొందరగా నమ్మరు. అందరినీ వాడుకుంటారు. అందరి వలన ఏదో లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు, కానీ ఎవరిని నమ్మరు. చివరికి దేవుడినైనా నమ్ముతారా? మరి దేవుడి బిడ్డలుగా ఉండే, దేవుడి నాయకులుగా ఉండే వాళ్ళే, అభిషేకింపబడిన వాళ్ళే, దేవునిచే ఎన్నుకోబడిన వాళ్ళే, మరి వాళ్ళే లేదా మనమందరం? నమ్మకం అనే దాన్ని మనం నమ్మాలి, ఇతరులు నమ్మాలి. అదే లేకపోతే ప్రియమైన సోదరులారా, మనం చాలా నిరుత్సాహానికి గురవుతాం. చివరికి ఆ దేవుడు తప్ప మనల్ని ఎవరిని రక్షించలేరు. మరి దేవుడు తప్ప అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వినవించుకోవాలిగా నువ్వు. అటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మనకు అమలిన వ్యక్తిత్వం అంటే క్రీస్తు ప్రభువే మనకు ఆధారంగా ఉండాలి. శ్రీసభలో ఎంతోమంది పునీతులు మనకు ఆదర్శప్రాయులుగా ఉంటున్నారు. ఆ వ్యక్తిత్వాలని మనం చదివి పుణికిపుచ్చుకొని మనం కొంతవరకు కాకపోతే కొంతవరకైనా ఆ దేవుడు ఆశించిన విధంగా మనం మలినం లేని వ్యక్తిత్వాలతోటి ఉండాలని, దేవుడు మనల్ని దీవించాలని మనసారా ప్రార్థించుకుందాం. అదే మనకు ఈరోజు ఒక ప్రార్థనగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.